शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఉపేంద్రాయని నిన్ను సువిధులందరూ కోడియమున తీరముందన్నారు మేలుకో, గోపికా కాంతలు నీరాక కోసమై ముదా మేలుకో. హరిహరి అని నిన్ను కొనియాడ గోపికా జనులంత వచ్చిరి మేలుకో, అష్టభార్యలు నీదురాక కోరుచున్నారు వనమాలికాధర మేలుకో. కృష్ణ మేలుకో శ్రీకృష్ణ మేలుకో, శ్రీకృష్ణాయని నిన్ను గోపబాలురు బంతులాడవచ్చిరి మేలుకో. కాళీయ మర్దన కౌస్తుభామణిగార కంస సంహారణ మేలుకో. కృష్ణ మేలుకో శ్రీకృష్ణ మేలుకో, శ్రీరామయని మునులు స్థిరభక్తితో మిమ్ము సేవించుచున్నారు మేలుకో. తాటకి సంహార కరభూషణాంతకాకా కుత్సకుల రామ మేలుకో. కృష్ణ మేలుకో శ్రీకృష్ణ మేలుకో, తెల్లవార వచ్చే దిక్కులు తెలుపొందెనల్ల నా స్వామి మేలుకో. వేళాయ గోవుల మందకు పోవలే గోపాల బాలుడా మేలుకో. కృష్ణ మేలుకో శ్రీకృష్ణ మేలుకో. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం జ్ఞానేన మార్గేణ మహిమహీచ. గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం నారాయణాయ సమర్పయామి. ఓం కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ, ఉత్తిష్ట కమలాన్ కాంతా త్రైలోక్యం మంగళం కురు. భగవన్ పుండరీకాక్ష హృద్యాగంతు మయా కృతం, ఆత్మసాత్ కురు దేవేశ బాహ్యాంత్యం సమ్యకర్చయే. సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే శ్రీమన్నారాయణాయ నమః. శ్రీ భూనీళా గోదాదిదేవిభ్యో నమః. అనంత గరుడ విక్షక్సేనాది నిత్య సూర్యగణిభ్యో నమః. శ్రీ పరాంకుశ పరకాల ఇతివర వరముర్యాది ఆళ్వాచార్యోభ్యో నమః. సర్వాన్ ధ్యాయామి ఆవాహయామి, స్వాగతం సమర్పయామి, రత్నసింహాసనం సమర్పయామి, ఆర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. దంత కాష్టజిహ్వర్లేషణ గండూషణ ముఖ ప్రక్షాళన తాంబూల తైలభ్యంజన అంగత్వర్తనాలిమలక సూర్ణ హరిద్రాలేపన స్నాన కూర్చ ప్రసారాణి సమర్పయామి. ఆర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. స్నానం సమర్పయామి, స్నానానంతరం ప్రోతవస్తం సమర్పయామి, వస్త్రయుగ్మం సమర్పయామి, ఊర్ధ్వపుండ్రాన్ సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, దివ్యశ్రీచందనం సమర్పయామి. శ్రీ మహావిష్ణోరాజ్ఞాయ ప్రవర్ధమానస్య శ్వేతవరాకల్పే వైవస్వతమంతరే ప్రథమ పాదే జంబుద్వీపే భరతవర్షే భర్తఖండే మేరే దక్షిణ దిగ్మాన్ వ్యవహారిక చాంద్రవాణేన శ్రీ విశ్వావసూ నామ సంవత్సరే దక్షిణాయనే పుష్యమాసే సర్వే జనా సుఖినో భవంతు నామ సిద్ధ్యర్థ్యం. ఎవరి గోత్రాలు వాళ్ళు చెప్పుకోండి. సకుటుంబానాం క్షేమస్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సకల విధ సౌభాగ్య సిద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం మనోచించిత సిద్ధ్యర్థం లక్ష్మీనారాయణ పూజా కైంకర్యార్థం లక్ష్మీ సహిత తిరుప్పావై గోవింద నామ పూజాం కరిష్యే. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, శ్రీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ ప్రద్యుమ్నాయ నృత్యాయ పురుషోత్తమాయ నమః, దుక్షాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీ మహాలక్ష్మ్యై నమః, శ్రీ భూదేవ్యై నమః, ఓం నీలాదేవ్యై నమః, ఓం గోదాదేవ్యై నమః, ఓం అనంతాయ నమః, శ్రీ గరుడాయ నమః, ఓం చక్సేనాయ నమః, పరాంకుశాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః, శ్రీమద్వరవర్మయేన్ ఆచార్యోభ్యో నమః, పూర్వాచార్యోభ్యో నమః. ఓం సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ
శ్రీమతే నారాయణాయ నమః. ధూపమగ్రయామి, దీపం సందర్శయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శ్రీకృష్ణాయ నమ, కమలానాథాయ నమ, వాసుదేవాయ నమ, సనాతనాయ నమ, వసుదేవాత్మజాయ నమ, పుణ్యాయ నమ, లీలామానుష విగ్రహాయ నమ, శ్రీవత్సకౌస్తుభధరాయ నమ, సోదావత్సలాయ నమ, హరే నమ. చతుర్భుజాచక్రాసి గదా శంఖాధ్యాయుధాయ నమ, దేవకీనందనాయ నమ, శ్రీసాయ నమ, నందగోపప్రియాత్మజాయ నమ, యమునా వేగ సంహారిణే నమ, బలభద్రప్రియాంజాయ నమ, పూతనా జీవితారాయ నమ, శకటాసురభంజనాయ నమ, నందవ్రజా జనానందినే నవనీతలుప్తంగాయ నవనీత నటాయ అనగాయ నవనీత నవాహారాయ నమ, ముచుకుందవర ప్రసాదకాయ నమ, షోడశ స్త్రీ సహస్రేశాయ నమ, త్రిభంగినే నమ, భద్రాకృతయ నమ, సుఖభాగామృత బిందవే నమ, గోవిందాయ నమ, యోగినాం పతయ నమ, వత్సవాటచరాయ నమ, అనంతాయ నమ, ధేనుకాసురభంజనాయ నమ, తృణీకృత తృణావర్తనాయ నమ, యమలార్జున భంజనాయ నమ, ఉత్తాల తాళ బెత్రే నమ, తమాల శ్యామలాకృతయే నమ, గోప గోపీశ్వరాయ నమ, యోగినే నమ, కోటి సూర్య సమప్రభా ఇలాపతయే నమ, పరంజ్యోతిరే నమ, యాదవేంద్రాయ నమ, విద్వాహాయ నమ, వనమాలనే నమ, పీతవాసనే నమ, పారిజాత భారకాయ నమ, గోవర్ధన చలోర్దత్తే నమ, గోపాలాయ నమ, సర్వపాలకాయ అజాయ నిరంజనాయ కామజనకాయ కంజలోచనాయ నమ, దుగ్నే నమ, మధురానాథాయ నమ, ద్వారకాయ నాయకాయ నమ, బలినే నమ, బృందావనాంత సంచారిణే నమ, తులసీధామ భూషణాయ నమ, శమంతకమణే హర్తే నమ, నరనారాయణాత్మాయ కుబ్జా కృష్ణాంబరధరాయ నమ, ఆయనే నమ, పరమ పురుషాయ నమ, ముష్టికాసుర చాణూరమల్లైద్ద విశారదాయ నమ, సంసార వైరిణేన కంసారే మునా నరకాంతకాయ నమ, నాది బ్రహ్మచారిణే నమ, కృష్ణ వ్యసన కర్షకాయ నమ, స్పాల శరచ్చేత్రే నమ, దుర్యోధన కులాంతకాయ నమ, విదూర అక్రూరవర్ధాయ నమ, విశ్వ ప్రదర్శకాయ నమ, సత్యవాచే నమ, సత్య సంకల్పాయ నమ, సత్యభామరతాయ నమ, జైనేన సుభద్రా పూర్వజాయ నమ, విష్ణువే నమ, భీష్మ ప్రతిప్రదాయకాయ జగద్గురువే జగన్నాథాయ వేణునాథ విశారదాయ నమ, వృషభాసురోద్భంసనే నమ, బాణాసురకరాంతకాయ నమ, యుధిష్ఠ ప్రతిష్టాత్రే భరివర సంస్కాయన పార్థసాధ్యవ్యక్తాయన గీతామృత మహోదయ నమ, కాళీయ పణిమాణికరంజ శ్రీపదాంబుజాయ నమ, దామోదరాయ నమ, యజ్ఞ భుక్తేన దానవేంద్ర వినాశకాయ నారాయణాయన పన్నగాస్త్రవాహనాయ జల క్రీడా సక్త గోప్యోస్త్రాపారకాయ నమ, పుణ్యశ్లోకాయన తీర్థపాదాయన వేదవేద్యాయన దయానిధేయన సర్వతీర్థాత్మకాయ ఓం సర్వగ్రహ రూపిణేన ఓం శ్రీ పరాత్పరాయణ ఓం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే రమ, ఓం రంగనాయకే నమ, గోదాయ నమ, విష్ణు చిత్తాత్మజాయ నమ, సత్యే నమ, గోపీ వేషధరాయ నమ, దేవ్యే నమ, భూసుతాయ నమ, భవశాలిన్యే నమ, తులసీకరణోద్భూతాయ నమ, ఓం శ్రీ అయ నమ, ధన్వీ ప్రవాసిన్యే నమ, పట్టనాథ ప్రియంకర్యే నమ, ఓం శ్రీకృష్ణ హితభోగిన్యే నమ, అముక్తమాల్యదాయ నమ, బాలాయన రంగనాథ ప్రియాన్ పరాయణ విశ్వంబరాయన కళాలపాయ నమ, యతిరాజ సహోదర్యే నమ, ఓం యతిరాజ సహోదర్యే నమ, కృష్ణ అనురక్తాయ నమ, సుభగాయన సులభశ్రేయ నమ, సలక్షణాయ నమ, లక్ష్మీ ప్రియ సఖ్యే నమ, శ్యామాయ నమ, దయాంచదా దుర్గంచరాయన పట్గుణ్యాయ విరిపవాయన రమ్యాయ నమ, ధనుర్మాస కృతవతాయ నమ, చంపకా శోక పున్నాగమాలతి విల సత్కచాయ నమ, అకారత్రాయణ సంపన్నాయ నారాయణ సమాశ్రితాయ నమ, శ్రీమదష్టాక్షరీ మంత్రస్తు మధునాయ నమ, మంత్రరత్న దేవతాయ నమ, మంత్రరాజస్థి మనోరథాయ నమ, మోక్షప్రదాన్ నిపుణాయ నమ, మంత్రరత్నాది దేవతాయ నమ, బ్రాహ్మణ్యే నమ, లోకజనన్యే నమ, లీలామానుషరూపిణ్యే నమ, బ్రహ్మజ్ఞాయ నమ, అనుగ్రహాయ నమ, మాయాయ నమ, సచ్చిదానుగ్రహాయ నమ, పతివ్రతాయ నమ, విష్ణు గుణకీర్తనలోలుపాయ నమ, ప్రపన్నార్తిహారాయ నమ, నిత్యాయ నమ, వేద సౌద విహారిణ్యే నమ, రంగనాథ మాణిక్య మంజరియే నమ, మంజుభాషిణ్యే నమ, సుగంధార్థగంధకర్తే నమ, రంగమంగళదీప్తాయ నమ, ధ్వజవజ్ర కృషాబ్రాజ ముదుపాత్తలాంతాయ నమ, తారకాకారణకనాయ నమ, ప్రవాళ మృదోంగే నమ, కూర్మోపమేయ పాదుర్భాగాయ నమ, శోభనా పార్షకాయ నమ, వేదార్థ భావ విదిత తత్వ పౌదాంగ్రి పంకజాయ నమ, ఆనంద బుద్భుతాకార స్కుల్పాయ పరమ అణుకాయ నమ, తేజశిరోజ్జలాధృత పాతాంగులు శుభైతాయ నమ, మీనకేతన తూణీర ఛాయ రంగ విరాస్తాయ నమ, కకుధ్వజ్జా నిగ్మాఢ్యాయ నమ, స్వర్ణరంభావశక్తికాయ నమ, విశాలజగనాయ నమ, ప్రేణ శుశ్రోణే నమ, మణిమేకలాయ నమ, ఆగన్ ఆనంద సాగరావర్త గంభీరాంబోజనామికాయ నమ, భాస్వాద్వళిత్రికాయ నమ, చారు జగత్పుణ్య మహోదర్యే నమ, నమ మల్లి రోమరాజ్యే నమ, సుధాకుంభాయతన్నే నమ, కల్పమాలని వపుజాయ నమ, చంద్రకండన కాంచితాయ నమ, సుప్రవాళిగానస్త మహారత్రాంగుళికాయ నమ, నవారుణ ప్రవాళాప పాణిదే సమంచితాయ నమ, కంపుకంఠే నమ, సుజుప్కాయ బింబోష్టేన్ కుంతదంతయుజే నమ, కారుణ్య రస నిష్యంజే నేత్రద్వయ శోభితాయ నమ, ముక్తా శుచిస్మితాయ నమ, చారు చాంపే నిపుణాస్కాయ నమ, దర్పణాకార విపులో కపులో ద్విజింతాయ నమ, అనంతార్క ప్రకాశ అద్యన్మణి తటంక శోభితాయ నమ, కోటి సూర్యాగ్ని సంకాసనానాభూషణ భూషితాయ నమ, సుగంధవదనాయ నమ, శుభ్రవే నమ, అర్ధచంద్రలలాటికాయ నమ, పూర్ణచంద్రాననాయ నమ, నీలకుటిలాలక శోభితాయ నమ, సౌందర్య సీమే నమ, విలసత్కజ్వలి చిలకొజ్జులాయ నమ, దగద్దగాయమానోద్మణి సీమంతభూషణాయ నమ, జ్వాజ్వల్యమాన సద్ర దివ్య చూడవతాంస్కాయ నమ, సూర్యార్థ చంద్ర విలస షట్పూణితానవేణికాయ నమ, అత్యర్కానల తేజోది మణికంజారిణ్యే నమ, నిగన్ని గద్రంత్ర పృంద ప్రాంత స్వర్ణ నిచోళికాయ నమ, సద్రద్దాంచిత విద్యోత విద్యుత్ కుంభాసటికాయ నమ, నాణామణిగణాకీర్ణ హేమాంగద సుభాషితాయ నమ, కుంకుమాగర కస్తూరి దివ్య చంద్ర చర్చితాయ నమ, స్వోచిత ఉజ్వల్య వివిధ విచిత్రమాన్యాయ నమ, అసంఖ్యేయ సుఖస్పర్శ సర్వ అతిశయ భూషణాయ నమ, మల్లికా పారిజాతాది దివ్య బృంద సగంచితాయ నమ, శ్రీరంగనిలయాయ నమ, పూజ్యాయ నమ, దివ్య దేశోభితాయ నమ,
శ్రీ రంగనాయక్యై నమః శ్రీ మహాలక్ష్మీ నమః శ్రీ భూదేవ్యై నమః శ్రీ నీలాదేవ్యై నమః ఓం శ్రీ గోదాదేవ్యై నమః శ్రీ ఓం శ్రీ అనంతాయ నమః ఓం శ్రీ గరుడాయ నమః ఓం శ్రీమత్క్షత్రేయాయ నమః ఓం పరాంకుశాయ నమః ఓం శ్రీమతే రామానుజాయ నమః ఓం శ్రీమద్భరవర్మే నమః ఓం శాచార్యోభ్యో నమః ఓం పూర్వాచార్యోభ్యో నమః సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే శ్రీమన్నారాయణాయ నమః శ్రీశైలే సదయా పాత్రం ధీ భక్తాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభం నాదయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం యో నిత్యం అచ్యుతపదాంబుజైగ్మరుక్మా వ్యామోహతస్తతరాణి తృణాయ మేనే అస్మద్గురో భగవతోస్య దయైక సింధో రామానుజస్య చరణో శరణం ప్రపద్యే మాతాపితా యువతయా స్తనయా విభూతి సర్వం యదేవ నియమేన వదన్వయానాం ఆద్దస్య నకులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగిరిగుళాం ప్రణమామి మూర్ధ భూతం ధరచ్చ మహదాహ్వయ పట్టనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగి వాహన్ భక్తాంగ్రిరేణు పరకాలైతీంద్రమిశ్రాన్ శ్రీమత్ పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. తిరుప్పళ్ళచ్చి త్వమేవ మత్మా పరవాసుదేవం రంగేశియం రాజవదర్హణీయం ప్రాబోధికం యోకృత సూక్తిమాలాం భక్తాంగ్రేణుం భగవంతం మీడే மண்டங்குடியம் பெருமாமரையமன்னீசியர் தொண்டரொப்படி தொண்டகரம் ஒந்து திணர்த்தவயல் தென்றரங்கத்தம்மானை பள்ளி இலார்த்தின் பிரானதித்த போர் கதிரவன் குடிசை சிகரம் வந்து நைந்தான் கனையிரல் கந்ததங்காளிதம் போய்ந்தாய் மதுவிரந்துரையின மாமரல் எல்லாம் வானவர் அசரகள் வந்து வந்தீண்டி எதிர் திசை நிறைந்தமறி விடுங்கும் புகுந்தா ஈரும் களி தீட்டேடி பெடியிடும் முருசும் அதிர் தலலை கடல் போந்துழுதுங்கும் அரங்கத்தம்மா பள்ளி இழந்தருளாயே கோஜுங்கொடி முல்லையன் கோஜுமலர் அணுவி கூரந்து குணி செய்யுமாறுதும் இதுவோ எழுந்தனை மல்லிரனை பள்ளி கொன்னன்னும் ஈன்பனினனை இந்த திமிருங்கு சிறுகுதறி விஜுங்கி முதலின் பெலும்பர் பெல்வாய் வெள்ள இருவதன் விடத்தனு குனுங்கி அழுங்கி வாயினை நருண்டன் கடுத்தா அரங்கத்தம்மா பள்ளி இழந்தருளாய் சோழரளி பரந்தன சுத்தி செய்யலாம் துன்னோயித்தாரே குமிழி சுருங்கி படுலசி பதனன் பனிமத இவனோ பாயில் கதந்தம் பயம் புஜரிக்கு முகின் மடிலடை கீழவர் பாடகள் நாராம் வைகர் கூந்து துமாரதம் இதுவோ அடலுடைய திகழ் தருத்திகிருங்கடக்கை அரங்கத்தம்மா பள்ளி இழந்தருளாய் மேட்டில மேத்கள் தையவிழல் மாயல்கள் வேயோ குசலை மொழிவிடு குளிரும் ஈட்டை இசை பரந்தன வயலுள் இருந்தன சுரும்பினர் மிளங்கர் குலத்தை வாட்டியவர் சவல்வானவரேரே மாமுனி வேளியாக் காத்தரோ பிரதமாட்டி எவடு திரள எத்தம்மரசே அரங்கத்தம்மா பள்ளி இழந்தருளாய் பூலம்பின பூட்டளம் போல் புயல் களினவாய் போயத்து கங்கல் புகந்தது புலரி கலந்தது குணதிசை கணர் கடலவம் களிவண்டு மிளத்திய கலவலம் புனைந்தா அலங்கல் துடையன் கொண்டடி பணிவான் அமரர்கள் புகதன்றாதலில் அம்மா இலங்கை கோன்வாஜி பாடு செய் கோயல் எம்பெருமான் பள்ளி இழந்தருளாய் இரவியர் மணிநேடு தேரிடும் இவரோ இறையவர் 11 இடு அருமிவரோ மருவிய மயில்குணம் அருமனிவனோ மருதலம் சுக்கலம் வந்து வந்தேண்டி புரோவியோடாடுலம் பாடலும் தேரும் குமரதண்ட புகுந்திண்டிய வெள்ளம் அருவரெண்ணின் கோயில் முன்னிவரோ அரங்கத்தம்மா பள்ளி இழந்தருளாய் அந்தரத்தமரர்கள் கூட்டங்களவையோ அருந்தன முனிவரும் மாறுதும் இவரோ இந்திரம் நானியும் தான் வந்திவனோ எம்பெருமான் உன் கோயிலில் வாசல் சுந்தரர் நிற கனிச்சாதர் நோக்கா இயக்கும் மையினர் திருவடு தொழுவான் அந்தரம் பாரளமல்லை மத்திதுவோ அரங்கத்தம்மா பள்ளி இழந்தருளாய் வம்பவில் வானவர் வாயருவஜங்க மாநிதி கப்பில் பொன் கண்ணாடி முதலா எம்பெருமான் படி மாக்களம் காண்டற்கோ ஏற்பன வாயனன் கொண்டு நன்முறிவர் தும்புருன்னார்தர் புகுந்தன்றிவரோ தோன்றியவரிகளும் தொழுங்கொலி பிறப்பி அம்பரத்தலத்தென்னில் கல் திரள் போய் அரங்கத்தம்மா பள்ளி இழந்தருளாய் ஏதமில் தைண்டும் ஏக்கம் மத்தளி யாழ்குஜை முஜபே திசி கேஜுமி கீதங்கில் பாடினர் கிண்ணரர் கருடர்கள் கந்தரோரம் இவர் கங்களுளெல்லாம் மாதவரவானவர் சேரணியேக்கர் சித்திரும் மைங்கினர் தொடுவடு தொழுவான் ஆதலிலொக்கம் மருளா அரங்கத்தம்மா பள்ளி இழந்தருளாய் கதிரவன் கமலங்கள் மறைந்தன விவையோ கதிரவன் கனை கழில் முளைத்தனிவனோ துடியடியார் சூர் குஜல் பிறந்துதறி தூயிலட் தேரினல் சூன் புனலரங்கா தோடையத் தொழவமும் கூடியும் பொலிந்து பாலிந்து தோம்னிய தொண்டரொப்படி என்னுமடியனை அழியன்னொழி உன்னடியார்க்கு ஆள் படத்தாய் பள்ளி இழந்தருளாய் தொண்டரொப்படி ఆళ్వార్ తిరువడిగలే శరణం. ఈరోజు గోపిక కూడా తొండరొప్పడి ఆళ్వార్లే. ఈరోజు 8వ గోపిక కదా, 8వ గోపిక. నీలా తుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్త్యం సంస్కృతి శతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్చిష్టాయాం
సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. அன்னவயல் புதுவை ஆண்டாளரங்கற்கோ பன்னுத்திருப்பாவை பல்பதியும் இன்னிசையால் பாடி கொடுத்தாள் நல்பாமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல். சூடி கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடி அரலுவல்ல பல்வளாயாய் நாடினி வேங்கடவர் கண்ணை விதியின்ற விம்மாத்தாம் நாம் கடவா వన్నమే నల్గు. నీలాదేవి దగ్గర నిద్రపోతున్నటువంటి కృష్ణ పరమాత్మ నిద్ర లేపుతోంది మన ఆండాళ్ళు. దేవుడికి ఎప్పుడు కూడా జీవుడు శేషభూతుడే, స్వతంత్రుడు కాదు. మరి తిరుప్పావై అనేటువంటి ప్రబంధంలో ఆముక్త మాలలతో కృష్ణ పరమాత్మను బంధించి సుఖించినటువంటి గోదాదేవికి మనం కూడా ఒకసారి నమస్కారం చేద్దాం. ఆండాళ్ తిరువడిగలే శరణం. శ్రీవిల్లిపుత్తూరు చాలా సుందరమైనటువంటి పట్టణం. వరిచేలల్లో అంశాలన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి. మరి మన ఆండాళ్ తను కొప్పులో ముడిచినటువంటి పూలను వటపత్ర సాయికి సమర్పించింది. వటపత్ర సాయి అంటే శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు అంటే రంగనాథుడు, జగన్నాథుడు అంటే రంగనాథుడే, వెంకటేశ్వరుడు అన్నా అన్నీ కూడా ఆయనే, రాముడన్నా ఆయనే. మరి అందుకే ఈమెకు చూడి కొడుతు నాచ్యారని, సూడి కొడుతు నాచ్యారని, ఆండాళని, గోదా అని, రంగనాయకి అనేటువంటి నామాలు ఉన్నాయి. 5 నామాలు. ఈ నామాల్లో రోజు ఒక్క నామం మనం అనుకొని అమ్మకు దండం పెట్టుకున్నా కూడా మనకు కూడా సర్వదా క్షేమకరం. పుష్పమాలన్నింటినీ కూడా తను ముందు ధరించి స్వామికి అర్పించినటువంటి గొప్ప యోగ్యురాలు మన గోదాదేవి. మరి 30 పాసురాలు పాడుతూ నోము నోచింది. వెంకటాచలపతికి నన్ను ప్రియపత్నిగా కూర్చోమని సంకల్పం చేసుకుంది. ఆ సంకల్పం ప్రకారమే భోగి పండుగ రోజు రంగనాథుని పెళ్లి చేసుకొని ఆమె ఐక్యమైపోయింది స్వామిలో. మరి అమ్మ అటువంటి ప్రార్థన మాకు కూడా వర్తింపజేయి. అంటే మేము ఏ కోరిక కోరినా, మోక్షం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, పెళ్ళి కావచ్చు, ఏదైనా కూడా చక్కగా ఖచ్చితంగా నెరవేరుతాయి. అందులో ఎటువంటి అనుమానం లేనే లేదు. అమ్మ కరుణించు, అనుగ్రహించు తల్లి గోదాని. మనం కూడా ఒకసారి నమస్కారం జరుపుకుందాం. తిరుప్పావై. மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராட போதுவீர் போதுமிரோ நீரிழையீர் சீர்மல்குமாயப்பாடி செல்வச்சருவீர்கள் கூர்வேல் கொடுந்துஜில் என்னந்த கோபன் குமனன் ஏராரந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேலச் சங்கன் கதிர்மதியம்போல் முகத்தான் நாராயணனே நமக்கே வரதருவான் பாரோர் புகழிப்படிந்து ஏலோரெம்பாவாய். ஒய்யத்துவாள் வீர்காள் நாமும் நம்பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளிரோம் பார்க்கடலுள் பையத்த இந்த பரம நடிப்பாடி நெய்யுண்ணும் பாலுண்ணும் நாட்காலே நீராடி மையட்டிலிதோம் மலர்த்து நாமுடியும் செய்யாதன செய்யும் தீக்குறளே சென்றோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி உயுமாறண்ணி உகழந்தேலோரெம்பாவாய். ஓங்கி உலாளந்த உத்தமன் பேர்பாடி நாங்கள் நம்பாவை குச்சாத்தி நீராடினால் தீங்கென்னி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னிலோடு கயல்களா பூங்குவளை போரில் போரி வண்டு கண்படுப்பா தேங்காதே போக்கிருந்து சேர்த்தமுல் பத்தி வாங்கா குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறந்தேலோ ரெம்பாவாய். ஆளிமலை கண்ணா ஒன்று நீ கை கரவேல் ஆளியில் புக்கு முகந்து குடார்த்தேரி ஊழி முதல் பொன்வரம்போல் மைகரத்தோ ஒருவர அம்போல் மைகரத்து பாளியம் தோளுடைய பற்பநாபன் கையல் ஆளி போல் மின்ன விரிம்போல் நின்றதிரிந்து தாளாதே சாராங்கமதை தசரமளப்போல் வாழ உலை பெய்தினாய் நாங்களும் மார்கழி நீராடி மகிழ்ந்தேலோரெம்பாவாய். மாயனை மண்ணு வடமதுரை மைந்தனை துயாப்பேரு யமுனை துறவனை ஆயர் குலத்தினம் தோன்றம் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்யத தாமோதரனை தூயமாய் வந்து நாம் தூமலர் துவித்தொழுதோ வாயினால் பாடி மனித்தினால் சிந்திக்கா போய பிழைகும் புகுதருவான் என்றனும் తీయనిల్ తూసాగుం చెప్పేలో రెంబావాయి. ఇక్కడితో 5 పాసురాలు కూడా పీఠిక కిందికి గుర్తుపెట్టుకోండి. ఎవరైనా అడిగినా కూడా 5 పాసురాలు ఏమిటంటే పీఠిక అంటే వ్రతానికి కావాల్సినటువంటివన్నీ, ఎవరిని పూజ చేస్తున్నాం, మనకు ఏ విధంగా అనేది అన్నీ కూడా తెలిపేటువంటిది. 6 నుంచి 15వ పాసురం వరకు ఒక్కొక్క గోపికని నిద్ర లేపుతారు. ఒక్కొక్క గోపిక ఒక ఆళ్వార్లు. పుళ్ళం சிலம்பினான் புள்ளரையின் கோயிலில் வெள்ளி விளசங்கன் பேரர்வம் கெட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேயமுலை நஞ்சுண்டு
கள்ளச்சகடங் கலக்கலியக்காலோச்சி வெள்ளத்தரவில் தூயிலமரந்த வித்தின்னை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல வெழுந்தரி என்ன பேரரவம் உள்ளம் புகுந்து குளிர்ந்தேலோரெம்பாவாய். ஏடோ பாசனம் ரெண்டோ கோபிகா. கீசுக்கி சென்னைங்குமானை சாத்தன் கலந்து பேசின பேச்சரவங் கேட்கிலையோ பெய்ய பெண்ணே காசும் பிறப்பும் கலகலப்பக்கை பேர்த்து வாசனரனும் குடலையாச்சியர் மத்தினால் ஓசை பழித்த தைரவங் கேட்டிலையோ நாயக பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டி கெடுத்தியோ தேசமுடையாய் திரவேலோரெம்பாவாயே. ఎనిమిదవ పాసురం మూడో గోపిక. కీழ்వాణం వెళ్ళిండ్రు ఎరుమ సిరివీడు மேயவான் பரந்தனான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கோவான் வந்து நின்னோம் கோதுகுலமுடையாய் பாவாய் எழுந்திராய் பாடி பறக்கொண்டு மாவாய் பிளந்தனை மல்லரை மாட்டியா தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ఆవావెన్నారాయా అందరులేలోరెంబావాయి. 9వ పాసరం 4వ గోపిక. தூமணி மாடத்து சுத்தும் விளக்கேரியா தூப்பம் கமலைத்து இன்மேன் கண்மலரும் மாமான் மகளே மணிக்கத வந்தால் தாள் திரவாய் மாமீர் அவளோ எழுப்பிரோ உன்மகள்தான் ஊமையோ அன்றி செவிடோ அனந்தலோ ஏம பெருந்தையல் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுன்றன் என்றென்றோ நாமம் பலவும் నవిందేలోరెంబావాయ్. 10వ పాసరము 5వ గోపిక. నోత్తచ్చు వరక్కం పుగిగిన్నవం అనాయ్ மாத்தமும் தாராலோ வாசால் திருவாதார் நாத்தத்துழாய் முடிநாராயணன் நம்மால் போத்த பரத்துரம் புண்டியனார் பண்டோரு நாள் கூத்தத்தின் வாயா வேள் விழிந்த கும்பகர்ணனும் தோத்த முனங்கே பெரும் செயல் தான் தந்தானோ ஆத்த அனந்தலுடையாயம் அருங்கலமே தேத்தமாய் வந்து திரவேலோரெம்பாவாய். 11వ పాసరము 6వ గోపిక. కత్తు కరవై కళంగల్ పలకరందు சேத்தார் திரளிட சென்று சரி செய்யும் குற்றமுன்னில்லாத கோவலம் தம்பற்கொடியே புத்தரவல்குல் புனமலை போதராய் சொத்தொத்தி தாவணிமார் எல்லாரும் வந்து நின்முத்தம் புகுந்து முகிலி வெல்லன் பேர்பாடா சீத்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீத்து குரங்கம் పరులేలోరెంబావాయ్. 12వ పాసరము 7వ గోపిక. கண்ணத்திலமை கத்ருமை கன்று கிறங்கி நினத்தமுளியை வஜே நின்று பால் சோரா நனத்தெல்லாம் சேராக்கும் நச்செல்வம் தங்காய் பன்னித்தனல் வீழினன் வாசல் கடப்பத்தி சினித்தினால் தென்னிலங்கை கோமா அனைச்சத்தா மனத்துகினியானை பாடவும் நீவாய் திரவாய் இனித்தாய் எழுந்திராய் ஈதென்ன பேருரக்கம் அனைத்தில்லத்தாரோ మరిందేలోరెంబావాయ్. 13వ పాసురము 8వ గోపిక. புள்ளின வாய் கிண்டானை பொல்லாவரக்கனை கிள்ளி கிழிந்தானே கீர்த்திமப்பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவை களம் புக்கார் வெளியிழிந்து வியாழமுறங்கித்தோம் புல்லம் சிலம்பினான் போதறி கண்ணினாய் குள்ள குளிர்குடைந்து நீராடாதே பள்ள கிடைத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளம் தவிரிந்து கலந்தேலோரெம்பாவாய். 14వ పాసరం 9వ గోపిక. உங்கள் புள்ளக்கடை தோட்டத்து வாவியுள் செங்கல் நீர்வாயினைகளின் தாம்பல்வாய் கொம்பினகான் செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்களை முன்னமெடுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்கோடு சக்கரமேந்தம் தரக்கையன் பங்கைய கண்ணானை பாடேலோரெம்பாவாய். 15వ పాసురం 10వ గోపిక. எல்லே இளங்கிளியே இன்னுமுறங்குதியோ சில்லேன்மலை ஏன் மின்னங்கமிர் போதறிகின்றேன் ஒல்லே உன் கட்டுரைகள் பண்டேயுன் வாயிர்தும் ஒல்லீர்கள் நீங்கள் நானே தானாயிடுகா ஒல்லே நீ போதாய் உன்னைக்கென்ன வேறுடமை எல்லாரும் போந்தாரோ போந்தாரோ போந்தெண்டுக்குள் ஒல்லானை கொன்னானை மாத்தரை మాత్తலை వల్లాனை మాయనై పాడేలోరెంబావాయ్. ఇక్కడితో పూర్వరంగం పూర్తయింది. 10 మంది ఆళ్వార్లను గోపికలను నిద్ర లేపింది. 16వ పాసరం నుంచి అందరినీ మొరసగా భగవంతుణ్ణి భాగవతోత్వం మళ్ళీ ఒక్కొక్కడిని నిద్ర లేపుకుంటూ వస్తుంది. நாயக நாயனின் நந்த கோபனுடையல் கோயில் காப்பானே கோடி தோன்றும் தோரணம் வாசல் காப்பானே மணிக்கத வந்தால் தாள் திரவாய் ஆயர் சிறுமீரோ முக்கு அரைப்பறை மாயான் மணிவண்ணன் என்னேலே வாய் நேரேந்தான் தூயோமாய் வந்தோம் துயிலெழ பாடுவான் வாயால் முன்ன முன்னம் மாத்தாதே அம்மா நீ நேசநிலை கதவம் நிக்கேலோரெம்பாவாய். அம்பரமே தண்ணீரே சோரே அருக்கு செய்யும்
எம்பெருமான் நந்த கோபாலா எழுந்திராய், கொம்பனார்க்கெல்லாம் குழந்தே குளவிளக்கே, எம்பெருமாட்டே சோதா அறிவுராய், அம்பரமூடர் தோங்கி உலகளந்தா, கும்பர் கோமானே உறங்கா எழுந்திராய், செம்போரோ கடலைச் செல்வா பலதேவா, ஓம்பியும் நீயும் உறங்கேலோ ரெம்பாவாயே. 18వ పాసురం లక్ష్మీ కటాక్షం. ஓந்தும் அழகளித்தனோடாத தோல்வலியன் நந்த கோபாலான் மருமகளே நப்பின்னாய், கந்தங்கவளம் கஜலி கடுதிருவாய், ஒந்து எங்கோம் கோழிகாலை தனகான், மாதவி பந்தல் மேல் பல்கால் கூயினங்கள் குவினகான், பந்தார் விரா உண்மைத்து நன்பேற்பாடாம், சேந்தாமரை கையால் சீரார் ஒளவிலப்பா, ఒందు తిరవాయి వగిలిందేలో రెంబావాయి. 19వ పాసురం లక్ష్మి యొక్క అమ్మవారి యొక్క ప్రస్తావన దాంట్లో దీంట్లో ఎక్కువ ఉంది. ఈ నీలాదేవి కాబట్టి ఆ రోజు విశేషమైన దీపాలు పెట్టుకోండి. కొత్తు వేళికేరి కోట్టుకాల్ కట్టెల్ మేల్ மெத்தன்ன பஞ்சசைனத்தன் மேலேரே, கோத்தலர் பூங்குழை நப்பின்னை கொங்கமேல், ஒய்த்து கிடந்தல் மலர் பாப்பாவாய் திரவாய், மைத்தடம் கண்ணினாய் நீ உண்மளானை, எத்தன்னை போதும் துயலிடவட்டாயான், எத்தன்னை ஏலும் பிறவாற்றகில்லாயால், தத்துவமன்றோ தகவேலோ ரெம்பாவாய். 33 அமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கரளே துயரலாய், செப்பமுடையாய் திரளுடையாய், செத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலே துயரலாய், செப்பென்ன முன்னமுலை செய்வாய் சிறுமரங்கில் நப்பின்னை நங்காய் திருவே துயரலாய், ஊக்கமும் தட்டோழியும் தந்துன்மளானை, இப்பேதோ ఎమ్మేనిరాట్టేలో రెంబావాయ్. 21వ పాసురం బకాళాబాద్ ముఖ్యమైనటువంటి పాసురం. ఏత్త కళంగల్ ఎదిర్పోది మీద లిప్ప, மாத்தாதே பால் சொரியம் வள்ளல் பெரும் பசுக்கள், ஆத்த படைத்தான் மகனே அறிவுராய், ஊத்தமுடையாய் பெரியாய் உலகினில், தோத்தமாய் நின் சுடரையே துயிலலாய், மாத்தாறு உனக்கு ஒளிதிலைந்து உன்வா சர்க்கண், ஆத்தாது வந்து உன்னடி பணியுமா போலே, போத்தியாம் வந்தோ புகழந்தேலோ ரெம்பாவாய். 22వ பாசுரம். அங்கண் மான்யால் அத்தரசரர் அபிமான பங்கமாய் ஒந்துனில் பள்ளக்கிடில்கிலே, செங்கமிருப்பார் போல் வந்து தலப்பேதோம், கிங்கிணவாய் செய்த தாமரை பூ போலே, செங்கண் சிறிதே எம்மேல் விழியாவோ, திங்களுமாதித்யான் மெழுந்தார் போல், அங்கணிரண்டும் கொண்டெங்கள் மேல் நொக்குதியேல், எங்கள் மேல் சாபமிழந்தேலோ ரெம்பாவாய். 23 மாரிமலை மலஞ்சில் மன்னி கிடுந்துறங்கும், சீரிய சிங்கம் அறிவித்தி துவிஜித்து, வேரிமயர் பொங்க வெப்பாடும் பேருந்துதுரி, மூறி நிமிர்ந்து முழங்கி புறப்பட்டு, போதருமா போல் நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்னங்கன் போந்தருளி, கோப்புடைய சீரிய சிங்காசனத்திலிருந்து யாம் வந்த காரியா நாராயணந்தருளேலோ ரெம்பாவாய். மங்களாசாசனம். அன்று இவ்வுலகமளந்தாய் அடிப்போத்தி, சென்னெங்கு தென்னிலங்காய் செத்தாய் திரள் போத்தி, பொன்றச்சகன முதத்தாய் புகழ் போத்தி, கன்று குள்ளிலா வெளித்தாய் கடல் போத்தி, குன்று குடியா விடுத்தாய் குணம் போத்தி, வென்று பகை கெடுக்கும் நின் கையல் வேல் போத்தி, என்றென்று உன் சேவகமே ஏத்திப்பறை கொள்வான், இன்னியா வந்தோம் இறங்கேலோ ரெம்பாவாய். அன்று இவ்வுலகமளந்தாய் அடிப்போத்தி, சென்னெங்கு தென்னிலங்காய் செத்தாய் திரள் போத்தி, பொன்றச்சகன முதத்தாய் புகழ் போத்தி, கன்று குள்ளிலா வெளித்தாய் கடல் போத்தி, குன்று குடியா விடுத்தாய் குணம் போத்தி, வென்று பகை கெடுக்கும் நின் கையல் வேல் போத்தி, என்றென்று உன் சேவகமே ஏத்திப்பறை கொள்வான், இன்னியா வந்தோம் இறங்கேலோ ரெம்பாவாய். 25వ పాసురం. కృష్ణ యొక్క జన్మ రహస్యం. ఒరుత్తి మగనాయ్ పిరందు ఓరిరవిల్, ఒరుత్తి మగనాయ్ ఒళిత్తి వళరా అంటే, ఒక అమ్మకు జన్మించి అదే రాత్రి ఇంకొక అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఒరిత్తి మగనాయ్ పిరందు ఓరి రవిల్, ఒరిత్తి మగనాయ్ ఒళిత్తి వళర. దేవికి పుడతాడు, అదే రోజు రాత్రి యశోదాదేవి దగ్గరికి వెళ్ళిపోతాడు. தரக்கிலானாகித்தான் தீங்க நினைந்தா, கரத்தை பிள்ளை வெந்து கஞ்சன் வயிற்றில் நிறப்பெண்ணா நின்ன நெடுமாலே, உன்னை அறுத்தத்துமந்தும் பரதொருத்தியாகில், திறத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி, ஒருத்துமுன் தீரிந்து மகிழ்ந்தேலோ ரெம்பாவாய். 26 மாலை மலிவண்ணா மார்கழி நீராடுவான், மேலையார் செய் மரகள் பயண்டுவினக் கேட்டியல், நாள் எத்தா எல்லாம் நடுங்க முரல்வனா, பாலன்ன வண்ணத்துன் பாஞ்ச சென்னேமே, போல்வன செங்கங்கள் பொய்ப்பாடுடை எனவே, சாலப் பெரும் பறை பல்லாண்டை இசைப்பார்,
கோள விளக்கே கொடியே வித்தானமே ஆலிலையாய் అరుళేలో రెంబావాయ్. 27వ పాసురము. ఇన్ని రోజులు ఉన్నటువంటి శ్రమ అంతా మర్చిపోయి స్వామి దగ్గరకు వచ్చి, కృష్ణ ఆ రోజు నువ్వు గోపికలతో ఏ విధంగా అయితే చల్దులు అరగించావో అట్లనే బాగా కూడా ఈరోజు నువ్వు అనేక రకమైన ఆభరణాలు, వస్త్రాలు, అన్ని రకరకాలు అడుగుతారు. అవన్నీ ఇచ్చి వాళ్ళ మధ్యలో కూర్చొని తింటారు. கூடாரை வெல்லும் சிறுகோவிந்த உந்தன்னை பாடி பறக்கொண்டு யாம் பெருசெம்மானாம் நாடு புகழும் பரிசினால் நண்டாக சூடகமே தோல்வடியே தோடே சேவிப்புவே பாடகமே எந்தனையா பலகலனும் யாமணிவோம் ஆடை இடப்போமதன் பின்னே பால் சோறு மூடனை பெய்து முழங்கை வழிவாரா கூடியிருந்து குளிரிந்தோலே ரெம்பாவாய். கூடாரை வெல்லும் சிறுகோவிந்தா உந்தன்னை பாடி பறக்கொண்டு யாம் பெருசெம்மானாம் நாடு புகழும் பரிசினால் நண்டாக சூடகமே தோல் வழியே தோடே சேவிப்புவே பாடகமே எந்தனையா பலகல் மணிவோம் ஆடை இழுப்போமதன் பின்னே பால் சோறு மூடனை பெய்து முழங்கை வழிவாரா கூடி இருந்து குளிரிந்தேலோ ரெம்பாவாய். 28వ பாசுரம். கரபைகள் பின் சென்றும் காணம் சேருந்துண்போம் அருவன்றமில்லாதவாய் குலத்தோ உந்தன்னை பெருவை பெருந்தனை புண்ணியம் யாமுடையோம் குருவன்றமில்லாத கோவிந்தா உந்தன்னோடவேல் நமக்கொங்கிழக்கு ஒழியாது அறியாத பிள்ளைகளும் அம்பினால் உந்தன்னை சிறு பேரழைத்தனவும் சிறி அருளாதே ஈரைவா நீ தாரை பறையேலோ ரெம்பாவாயே. கரவைகள் பின் சென்றும் காணம் சேருந்துண்போம் அருவன்றமில்லாதவாய் குலத்தோ உந்தன்னை பெருவை பெருந்தினம் புண்ணியம் யாமுடையோம் குருவன்ற மில்லாத கோவிந்தா உந்தன்னோடவேல் நமக்கொங்கிழக்கு ஒழியாது அறியாத பிள்ளோகளும் அம்பினால் உந்தன்னை சிறு பேரழைத்தனம் சிறி அருளாதே ஈரைவா நீ தாரை பறையேலோ ரெம்பாவாய். ஸ்வஹா ஓம் அபானாய ஸ்வஹா ஓம் வியானாய ஸ்வஹா ஓம் உதானாய ஸ்வஹா ஓம் சபானாய ஸ்வஹா ஓம் பரபிரம்மணே ஸ்வஹா. అన్నం చతుర్వేదం జ్ఞేయం క్షీరాన్నం కృతర్గం పంచదార షట్టోపేతం గృహేణ మధుసూదనః. ఓం పరమాత్మకు ప్రీతి కలుగుగాక. ఆర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. புள்ளினவாய் கிண்டானை பொல்லாவரக்கனை கிள்ளி கிழிந்தானை கீர்த்திமப்பாடி போய் பிள்ளைகள் எல்லாரும் பாவை களம் புக்கார் வெள்ளி எழிந்து வியாழ முறங்கித்தோ புல்லம் சிலம்பினான் போதறி கண்ணினாய் குள்ள குளிரி குடைந்து நீர் ஆடாதே பள்ளக்கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளம் தவிரிந்து கலந்தேலோ ரெம்பாவாய். புள்ளினவாய் கிண்டானை பொல்லாவரக்கனை கிள்ளி கிழிந்தானை கீர்த்திமப்பாடி போய் பிள்ளைகள் எல்லாரும் பாவை களம் புக்கார் வெள்ளி எழிந்து வியாழ முறங்கித்தோ புல்லம் சிலம்பினான் போதறி கண்ணினாய் குள்ள குளிரி குடைந்து நீர் ஆடாதே பள்ளக்கிடத்தையோ பாவாய் நீ நன்னாளால் கள்ளம் தவிரிந்து கலந்தேலோ ரெம்பாவாய். புள்ளினவாய் கிண்டானை பொல்லாவரக்கனை. పుల్లినవాయ్ కిండానై పొల్లావరక్కనై అంటే పక్షి రూపంతో వచ్చాడు బకాసురుడు, కంసుడు పంపించినటువంటి రాక్షసుడు. పుల్లినవాయ్ కిండానై పొల్లావరక్కనై కిళ్ళి కిలిందానై కీర్తిమ పాడిపోయి రెండుగా చీల్చేశాడు అతన్ని నోరును. ఒక్కసారి పట్టుకొని రెండుగా చీల్చేశాడు, మింగడానికి వచ్చాడు. తర్వాత రావణుని యొక్క 10 తలలను గడ్డి పోస ఎట్లయితే ఉందో అట్లా విధంగా గిల్లి పడేసినాడు రావణుని యొక్క తలను. మరి రామకృష్ణుల గుణగణాలని సంకీర్తనల్ని అమ్మ ఆ రూపంలో మేము పాడుతూ ఉన్నాము. కన్యలందరూ కూడా నోమును వచ్చే స్థలానికి వేచి ఉన్నారు. శుక్రుడు ఉదయించాడు, గురుడు అస్తమించాడు. అదిగో పక్షులన్నీ కూస్తూ ఉన్నాయమ్మా. పద్మం వంటి రేకులు కలిగినటువంటి విశాలమైన నేత్రములు కలిగినటువంటి దాన, మృదుమైనటువంటి మద స్వభావం కలిగిన దాన, నీవు రసజ్ఞురాలివి అమ్మా, వచ్చి తలుపుతి. ఈ శుభదినంలో చల్ల నీట జలకాడరాడానికి మాతో పాటిరా. కపటం విడుచు, మంచం దిగి మా గోష్ఠిలో చేరు. మా యొక్క ఈ వ్రతం లోకం కోసం చేస్తున్నామమ్మా, నువ్వు కూడా వస్తే మా యొక్క వ్రతం
సంపూర్ణమవుతుంది అని చెప్పి ఈరోజు గోపికను నిద్ర లేపుతూ ఉన్నారు. మనం కృష్ణ భక్తులం, రాముణ్ణి కీర్తించడం ఏమిటి అని గొడవ పెట్టుకున్నారు వీళ్ళు, ఒకరికొకరు పొగుడుకుంటున్నారు వాళ్ళు. కృష్ణునిలో సౌలభ్యం ఉంది, ఎందుకంటే రాముడు రాజ్యం చేసేటప్పుడు ఆయన బయటికి వస్తేనే చూసేవాళ్ళు. రాముడి యొక్క దర్శనం దుర్లభం. రాముడు ఏదైనా కార్యక్రమాలు జరిగితే రాముడు బయటకు వచ్చినప్పుడు చూసినారే కానీ ప్రజలు. కృష్ణుడు అట్లా కాదు, నిద్ర లేచినప్పటి నుంచి వాళ్లకు కనిపిస్తూనే ఉన్నాడు. సౌలభ్యం, అందరితో కలిసి తిరిగినాడు, వాళ్ళతో పాటు అన్నం తిన్నాడు, వాళ్ళతో పాటు వెన్న తిన్నాడు, వాళ్ళతో పాటు పాలు తాగినాడు, వాళ్ళతో పాటు దుమ్ములో ఆడుకున్నాడు, వాళ్ళతో పాటు స్నానాలు చేశాడు, వాళ్ళ ముందరే ఎంతోమంది రాక్షసుల్ని చంపినాడు. ఇది కృష్ణుని యొక్క ప్రత్యేకత. రాముడికి కృష్ణుడి కన్నా డిఫరెంట్ అది. రాముడు ఏదో ఒకటి జరిగి ఏదన్నా దశరథ మహారాజు ఏదో ఒక ఇది చేస్తే అప్పుడు ఆహా రాముడు అని అనుకునేవాడు. కొంత సమయం వరకు మాత్రమే ఆయన చూడగలిగినటువంటి వాళ్ళు, అంతే. ఎక్కడ కూడా చేస్తారు రాముడు ఈ కృష్ణుని మాదిరి ఎక్కడ కూడా లేదు. ఎక్కువ ఆయన కనిపించింది ఎవరికంటే వానరులకు. ఎక్కువ ఆయనకు వానరులతోనే ఎక్కువ సంబంధం ఉంది, వాళ్ళతోనే ఆయన చాలా బాగా ఉన్నది కూడా. మనకు మొత్తం రామాయణం అంతా చదివితే కృష్ణుడు అట్లా కాదు, వాళ్ళతోనే కలిసి పెరిగినట్టు చేయడు. అంతేకాదు ఎన్నో ఉపద్రవాల నుంచి మమ్మల్ని కాపాడినాడు. రాజసూయ యాగంలో చాలా గొప్ప పనులు చేశాడు, ఎంగిలి విస్తర్లు ఎత్తాడు అని అన్నారు. ఇది కొంచెం అభ్యంతరకరమైనటువంటి విషయమే. దీని గురించి నేను కొంత వేరే వాళ్ళని అడిగాను, తప్పు కదండి ఇది అని. ఎవరి విస్తర్లు ఎత్తిండొచ్చు అంటే వసుదేవుడు, వాళ్ళ తాత అయినటువంటి ఆయన ఉగ్రసేనుడు, తర్వాత భీష్ముడు, అటువంటి వాళ్ళవేమన్నా ఎత్తి ఉండొచ్చేమో అన్నట్టుగా కొంత మాకు వాదన జరిగింది. నేను ఒక్క పాయింట్ అయితే పాయింట్అవుట్ చేశాను, ఇది నేను ఒప్పుకోను అని. మరి అర్జునునికి రథసారథైనాడు, డ్రైవర్. ఒక కారుకి ఎట్లయితే డ్రైవరో అట్లా భగవంతుడైనప్పటికీ కూడా రథసారథైనాడు. సూర్యుడు అస్తమించిన తర్వాత యుద్ధమంతా అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకోలేదు ఆయన. వచ్చి యుద్ధభూమికి వచ్చి ఏ గుర్రాలైతే ఏ ఏనుగులైతే దెబ్బతిన్నాయో వాటికన్నిటికీ కూడా శుశ్రూష చేస్తూ వాటికన్నిటికీ కూడా తుడిచి దాణా పెట్టి గుచ్చుకున్న బాణాలన్నీ తీసేవాడు. ఆ పనిలో ఉండేవాడు. గాయాలకు మందు రాసేవాడు, గుర్రాలైతే మాలిష్ చేసేవాడు, నీళ్లు తాగిచ్చేవాడు. అంతటి సౌలభ్యం ఉన్నటువంటి వాడు మా కృష్ణుడు. అంతేకాదు, నేను యుద్ధం చెయ్యను బావా అని పక్కన పాడేస్తే అతన్ని మళ్ళీ యుద్ధోన్ముఖునిగా చేసి భగవద్గీత అంతా కూడా ఉపదేశం చేసి మళ్ళీ కూడా యుద్ధం చేసేట్టుగా చేసి వాళ్లకు విజయాన్ని సంపాదించి పెట్టినాడు. విశ్వరూపం చూపించాడు. నమ్మకపోతే విశ్వరూప సందర్శన యోగం 11వ అధ్యాయము భగవద్గీత, విశ్వరూప సందర్శన యోగం చూపించాడు. చెప్తాడు అతను చెప్తాడు చూసి, పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంగాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీం చ సర్వాన్ అని ఆ విశ్వరూపం చూపించినప్పుడు దిక్కు తెలియదు ఆయనకు. అప్పుడు మళ్ళీ బావా నీ యొక్క మామూలు రూపాన్ని చూపించి నేను తట్టుకోలేను అని అంటే మళ్ళీ తన యొక్క సౌమ్యమైన రూపాన్ని చూపించాడు. మరి సౌలభ్యం లేదు మీకు రామునిలో, పరతత్వం లేదు అని వాదించుకుంటున్నారు. మరి అప్పుడు గోదాదేవి చెప్పింది, రామునికి కృష్ణునికి ఎటువంటి భేదం లేదు అని చెప్పేసి ఈ కథ సారాంశం అంతా కూడా ఆమె మనకు చెప్తోంది. మరి నిజమే కదా, రాముడు 16 సంవత్సరాలు వచ్చిన తరువాత వచ్చాడు బయటికి. విశ్వామిత్రుడు వచ్చాడు, మారీచ సుబాహుల్ని వాళ్ళను ఆయనే చంపగలడు అనుకుంటే. కానీ రాముణ్ణి హైలైట్ చేయాలి, రామాయణంలో రాముణ్ణి ఒక రకంగా ఒక విధంగా తీర్చిదిద్దాలి, ఒక శిల్పం మాదిరి అనుకున్నాడు విశ్వామిత్రుడు. వచ్చినాడు ఆ మిష అంతే, కేవలం ఆయన అనుకున్నాడంటే ఒక్క నిమిషంలో చంపేయగలడు వాళ్ళిద్దరిని. విశ్వామిత్రుడు చాలా గొప్ప. కానీ వచ్చాడు, ఒప్పించి దశరథుడిని తీసుకొని వచ్చాడు. యాగ సంరక్షణ అయిపోయింది,
బాలరాముడిని తీసుకొని వెళ్ళి కళ్యాణరాముడిగా మళ్ళీ అయోధ్యకు తీసుకొచ్చాడు. 22 సంవత్సరాలు 12 ఏడులు మళ్ళీ అంతా చేసిన తర్వాత ఈయన పట్టాభిషేకం అనుకున్నాడు. కైక 2 వరాలు కోరింది. అప్పటి వరకు దేవతలందరూ కూడా రాక్షస సంహారం చేయడానికి వచ్చినటువంటి అవతారం, ఎందుకు ఆ విషయమే పట్టించుకోడే ఇతను అని వాళ్ళంతా ఆందోళన చెందుతూ ఉన్నారు. 22 సంవత్సరాలు అయిన తర్వాత వచ్చాడు. ఆమె కైక కోరిన వరాల ప్రకారము అడవికి వచ్చాడు. రాక్షసుల యొక్క సంహారం, జనస్థానంలో ఈ 14,000 మంది రాక్షసుల్ని చంపేసినాడు విరాధుడు. చాలామంది ఇంకా పోయేదారిలో చాలామంది రాక్షసుల్ని చంపి లాస్ట్లో రావణాసురుడిని కూడా చంపుతాడు. ఆ విధంగా ఎక్కడ కూడా ఆయన ఎక్కువ ఎక్కడ జనంలో ఎక్కడ కలిసి లేడు రాముడు. మరి మా కృష్ణుడు అట్లా కాదు, మాతోనే ఉన్నాడు, మాకు ఎన్నో ఆపదల నుంచి కాపాడు, ఇట్లా చేశాడు అనేటువంటి వీళ్ళు వాదించుకుంటూ ఉన్నారు. మరి అదంతా కాదు, అందరూ ఒకటే. మీకు ఒక చిన్న కథ చెప్తానని చెప్పింది. ఒకరోజు కృష్ణుడిగా ఉన్నటువంటి మన స్వామికి నిద్ర రాలేదట. కొంతమంది పిల్లలు చాలా ఒక్కొక్కసారి నిద్రపోరు, ఏదో తల్లి దిష్టి తీస్తుంది, ఏదో చేసినా కూడా ఒక్కొక్కసారి ఏడిపిస్తుంటారు. ఆ విధంగా ఆ రోజు చాలా సతాయిస్తున్నాడంట కృష్ణుడు. కథ చెప్పమ్మా నిద్రపోతాను అన్నాడు. కథ చెప్తూ ఉందంట యశోదమ్మ. ఏం కథ చెప్పమంటావు అంటే రాముడి కథ చెప్పన్నాడు. కథ చెప్తే కళ్ళు మూసుకొని వింటున్నాడు. అంటే మనమైతే తెలుగు మాట్లాడతాము, వాళ్ళంతా మా సంస్కృతం. ఆమె చెప్తోంది, అనగనగా ఒక రాముడు అంతా సంస్కృతంలో అన్నాడు. అతని భార్య పేరు సీత అన్నాడు. తండ్రి ఆజ్ఞతో 14 సంవత్సరాలు అడవికి వెయ్యి అన్ని చోట్ల నుంచి వచ్చి పంచవటిలో విహరిస్తున్నారు అన్నాడు. ఆ టైంలో సీతను రావణాసురుడు అపహరించాడు అన్నాడు అని చెప్పింది. చెప్పంగానే అంతవరకు కళ్ళు మూసుకున్నటువంటి కృష్ణుడు, చిన్న కృష్ణుడు, లక్ష్మణ నా ధనుస్సు ఎక్కడుంది తీసుకొని రా అని గట్టిగా అరిచాడు లేచి. చిన్న కృష్ణుడు అంటే త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపరంలో శ్రీకృష్ణుడు, ఇద్దరు ఒకటే. ఆ వాసన ఉంది కాబట్టి ఆ రోజు తన భార్యను తీసుకుపోయినారు కాబట్టి ఈ జన్మలో ఉన్నా కూడా ఆ వాసన ఉంది కాబట్టి లేచాడు. లక్ష్మణ ఎక్కడున్నావు ధనుసు తీసుకొని రాని. కానీ ఇప్పుడు ఈ ద్వాపరయుగంలో లక్ష్మణస్వామి ఆయనకు సేవ చేస్తే, అయోధ్య త్రేతాయుగంలో మరి ద్వాపరయుగంలో బలరాముడిగా లక్ష్మణస్వామి వస్తే కృష్ణుడు ఆయనకు సేవ చేశాడు అన్నగా. అంటే ఎక్కడ కూడా ఆయనకు ఎటువంటి భేదం లేదనేది మనకు తెలుస్తుంది అన్నమాట. ఆ రోజు రాముడే, ఈరోజు కృష్ణుడు. రామకృష్ణులకి ఇద్దరికి భేదం లేదు అని సర్ది చెప్పింది ఈ శ్లోకం. మరి అందుకే ఈ పాసురంలో ఇద్దరిని మరి కీర్తిచ్చారు. జయ శ్రీమన్నారాయణ. ఇంకా ఈరోజు పాసురం యొక్క ఆళ్వార్ల గురించి తెలుసుకోవాలి కదా. తొండరొప్పడి ఆళ్వార్లు చాలా గొప్పవాడు, బ్రహ్మచారి. పుట్టినప్పటి నుంచి కూడా భగవన్ నామం తప్ప వేరే లేదు. పెళ్ళి అనేది తన జన్మలోనే లేదని నిశ్చయం చేసుకున్న తర్వాతనే ఆయన ఒక తోట పెంచుకొని ఆ పూలన్నీ కూడా బ్రహ్మాండమైనటువంటి తోట, ఎన్ని రకాల పూలు, ఎన్ని రకాల కలువలో, ఎన్ని రకాల మల్లెలో, ఎన్ని రకాల మొల్లలో ఇటువంటి తోటంతా పెంచుకొని పూలు కొయ్యడం, కట్టడం, అన్ని రాత్రికి సిద్ధం చేసుకోవడం, తెల్లవారంగానే రంగనాథుని దేరిపోయడం, సమర్పించడం. ఆయన వస్తున్నాడు, తొండరొప్పడే వాళ్ళు వస్తున్నారంటే అక్కడ సర్దుకునేవాళ్ళు. చాలా దగ్గరగా రంగునికి పోయి సమర్పించి వచ్చేటువంటి వాడు. ఈ విధంగా ఇతని దినచర్య జరుగుతూ ఉంది. అయిపోయిందమ్మా అక్కడ ఇంకానా? ఓకే సరే. ఆ విధంగా ఉన్నప్పుడు ఆ ఊరి రాజు దగ్గరికి ఇద్దరు, ఆమె పేరు ఏం పేరు అది, ఆమెది ఏదో పేరమ్మా, అవేశ్య విప్రనారాయణ. ఆమె వాళ్ళిద్దరు వస్తూ ఉంటారనమాట, అక్క చెల్లెళ్ళు డ్యాన్స్ చేసి. వాళ్ళల్లో రెండవ ఆమె వచ్చేసి, ఆమె పేరు గుర్తు రావడం లేదు, ఆమె వస్తూ చాలా అందంగా ఉంటుందన్నమాట. చాలా అలసిపోయి ఉంటుంది నాట్యంలో. ఇతని తోట చూస్తుంది. అక్క చాలా బాగుంది తోటలో, కొంతసేపు విశ్రాంతి తీసుకుందామంటే వెళ్దాము, చాలా మంచివాడట ఆయన స్వామి, వెళ్దామని చెప్పి ఇద్దరు లోపలికి వస్తారు.
లోపలికి వస్తే ఆ లోపలికి వచ్చినప్పుడు వచ్చి వాళ్ళు రెస్ట్ తీసుకుంటుంటారు. ఆయన అన్ని పూలు కోసుకుంటూ ఉంటాడు. కనీసం వీళ్ళ సైడ్ చూడని కూడా చూడడు ఆయన. ఇది ఈమెకు కోపం వస్తుంది. చెల్లెలికి అక్క అయితే కనుక నమస్కారం చేసి కూర్చుంటుంది, కానీ ఈమె నా సైడ్ చూడలేదే, నేను ఇంత అందంగా ఉన్నా, రాజు నన్ను ఇంత మెచ్చుకున్నాడు, రాజు నాకు ఇన్ని ఆభరణాలు ఇచ్చాడు, ఇంత ఇచ్చాడు, కానీ ఇతనికి నేను లెక్కలేకపోయినానని చెప్పి చూస్తుంది. ఉన్నంత వరకు, తోటలో ఉన్నంత వరకు చూస్తుంది, ఆమెను చూడ్డు ఆయన. అసలు ఆ ధ్యాస ఉండదు, వెళ్ళిపోయి ఆయన. ఇది నచ్చదు ఆమె. అక్కతో చెప్తుంది, చూడు ఎంత అహంకారమో ఇతనికి, ఇద్దరం మనం వచ్చాం, మన సైడ్ కూడా అతను చూడలేదు, ఏమని కూడా అడగలేదు. అట్లా అతను అటువంటి వాడు కాదు, వాళ్ళకి అవన్నీ లెక్క లేదు, వాళ్ళకంతా ఒకటే, భగవంతుళ్ళే, ప్రతి ఒక్కరిలో వాళ్ళు భగవంతుణ్ణే చూస్తారు అని చెప్పి నచ్చ చెప్పింది. అహంకారం కదా, వినకుండా ఆమె నేను ఏమైనా కానీ ఇతన్ని నేను చెడగొడతాను, నువ్వు ఇంతగా మెచ్చుకుంటున్నావు కదా, ఇతన్ని నా సైడ్కు తిప్పుకుంటాననింది. చెప్పింది, తప్పు, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు, భాగవతోత్తముడు అతని జోలికి వెళ్ళొద్దు నువ్వు అని. అసలు మన ఇదికి అతనికి చెల్లదు అని చెప్పి ఎంత చెప్పినా వినదనమాట. నా దాసుణ్ణి చేసుకుంటాను నేనని చెప్పేసి చెప్తుంది. సరే ఇంటికి వస్తుంది, తల్లికి చెప్తుంది, ఏదో ఎక్కడికో వెళ్తున్నాను, చాలా రోజులు నేను రాను అని. సరే అని ఒప్పుకుంటుంది తల్లి. అక్కకు మాత్రమే తెలుసు. ఇక్కడికి వస్తుంది, నారచీరలు ధరించి మామూలుగా చాలా సామాన్యమైనటువంటి స్త్రీగా వస్తుంది, కానీ అత్యద్భుతమైన సౌందర్యవతి కాబట్టి చాలా బాగుంది. వచ్చింది, బ్రహ్మాండమైన వర్షంలో వచ్చింది తడుచుకుంటూ. ఆ రోజు చూడలే ఆయన వచ్చింది. వాళ్ళకు ఒక శిష్యుడు ఉంటాడనమాట, అతను కూడా చూసింటాడు, అతను మాత్రం చూసింటాడు ఈమెను. వచ్చేసి వర్షంలో కావాలని వస్తుందన్నమాట. శిష్యుడు చెప్తాడు, ఇక్కడ ఆడవాళ్ళకు స్థానం లేదు, వెళ్ళిపోమ్మని. లేదు స్వామి, వర్షం తగ్గగానే వెళ్ళిపోతానంటుంది. సరే లోపలికి వస్తుంది. చెప్తే అప్పుడు చూస్తాడు అయ్యా విప్రనారాయణ, తొందరపడేవాడు. అయ్యో బాగా తడిసిపోయినావు అమ్మ అని, ఏదన్నా ఆమెకు ఏదన్నా వస్త్రాలు ఇవ్వు అని చెప్తాడు. స్వామి గురువర్య, మనకు తగనిటువంటి ఇటువంటివన్నీ కూడా మనకి ఇవన్నీ ఇది లేదంటే, లేదు తప్పేం లేదు ఇవ్వమంటాడు. సరే ఇస్తాడు. పొద్దున్నే వెళ్ళిపోతుంది అనుకుంటే పొద్దున్నే పోదు, పొద్దున్నే లేచి ఆశ్రమం అంతా చిమ్మి, ఇతను కూడా లేచే లోపలే అన్నీ చేస్తుంది. ఇతను చూస్తాడు, ఇక్కడే నువ్వు పర్మనెంట్గా ఉండాలనుకుంటున్నావేమో, అవన్నీ ఏ పని కాదు, నేను ఉండగా అటువంటివన్నీ జరగవని. లేదండి నాకు ఎవరు దిక్కు లేరు అట్లా అని చెప్తుంటే ఈయన వస్తాడు. అప్పుడు చెప్తాడు, దిక్కు లేరు, ఇక్కడే ఉంటానంటోంది అని. సరే ఉండనీలే, తప్పేముంది, ఆమె ఎక్కడో ఒక సైడ్ మూలకు ఉంటుంది, ఉండనీలే తప్పేముంది, నీకు కూడా సహాయంగా ఉంటుందేమో, మనకేం ఇబ్బంది ఏం లేదు కదా అంటాడు. ఆ విధంగానే పూలు కోయడం అన్నీ చేసేది, కృష్ణుడు ఆయనకు దగ్గరగా కృష్ణ దీపారాధనకు అన్ని రెడీ చేయడం, ఇంచుమించు ఇతన్ని పక్కన పెట్టేసి అన్ని పనులు తను చూసుకోవడం నేర్చుకుంటుంది. చాలా దగ్గరగా ఉంటూ వస్తుంది ఇతనికి, తొందరపడే వాళ్ళకు. ఇతను ఏం చలించాడు, కానీ ఒకరోజు రాత్రి చాలా పెద్ద వర్షం పడ్డంతో బయట ఉన్న, అంతవరకు లోపలికి రానిచ్చిండడు. ఆ బయట ఉన్నటువంటి ఆమె ఏమైనా కానీ, అంటే ఇది కేవలం రంగనాథుని యొక్క మహాత్మ్యమే. ఆమె లోపలికి వచ్చేస్తుంది మంచి వర్షంలో. ఇతను ఎక్కడికో వెళ్ళింటాడు ఏదో పని మీద. ఆమె వచ్చి దగ్గరికి వచ్చి ఆయన చూస్తాడనమాట. ఈయనే అయ్యో పాపం ఆమె తడిసిపోతుందేమని బయటకు వచ్చి ఆయనే లాంతర చూపించి, లోపలికి రండి, మీరు లోపల వచ్చి పడుకోండి ఇంత వర్షంలో అని చెప్తే లోపలికి వస్తుంది. ఆమె లోపలికి వచ్చినప్పుడు ఆ వెలుతురులో రంగనాథుని యొక్క మహాత్మ్యం అది. ఆమెను తడిసిపోయినటువంటి వస్త్రంలో ఆమెను చూడంగానే ఆయన యొక్క మనసు కొంచెం చెలిస్తుంది, కానీ పడుకొని ఉంటాడు. కానీ అదే మనసులో మెదులుతూ ఉంటుంది, స్వామి కొంచెం ఏమన్నా మీకు కాళ్ళు పట్టమంటారా, సరైనటువంటి అదను కాబట్టి కాళ్ళు పట్టమంటారా అంటే, కొంచెం ఆమె చూసినటువంటి వ్యామోహంలో అంటాడు. వచ్చి కాళ్ళు పట్టడం, తర్వాత అతనితో ఇద్దరు కలిసి చాలా కాలం అట్లే ఉంటారు. ఎంత వ్యామోహం పెంచుకుంటాడంటే, సంధ్యావందనం పోయింది, దేవుణ్ణి పూజ చేయడం పోయింది, పూలు తీసుకుపోవడం, రంగనాథునికి ఇవ్వడం, రావడం, ఇంతే. ఎప్పుడు ఆమె పేరేదో గుర్తు రాలే, ఏదో పేరబ్బా అది, ఎప్పుడు ఆమె ధ్యాసనే. ఈ విధంగా ఉన్నాడు. ఈ విధంగా ఉండేటప్పటికి అక్క వచ్చింది, ఒకసారి చూసి ఇచ్చి, ఎంత నీచురాలివి నువ్వు, అంత చక్కగా ఉన్నటువంటి బ్రహ్మచారిని ఈ విధంగా చేసావు నువ్వు, ఎప్పుడు నీ ధ్యాసనే ఇతనికి అని చెప్పేసి మందలిస్తుంది. కానీ జరిగింది ఏమంటే, శ్రీ రంగనాథుని యొక్క ప్రభావం వల్ల ఆమె ఒక గంధర్వ కన్య ఇతన్ని చెడగట్టాలని వచ్చినప్పటికి కూడా నిజంగా ప్రేమ పెంచుకుంటుంది ఇతని మీద. ఇతన్ని విడిచి ఉండలేని స్థితికి ఈమె వచ్చేస్తుంది అతనికంటే కూడా. ఓరో తల్లి చెప్తుంది, ఎక్కడుంది ఇది, ఎక్కడికి పోయింది, మన దానికి చెడబుట్టింది ఇది, అట్లా ఇట్లా తిట్టింగా తప్పదు కదా. అక్క వచ్చి చెప్తుంది, ఇంకా రాదా ఆమె ఇక్కడికి వచ్చిందంటే కనుక లేని పని అయితే నువ్వు ఇంటికి వచ్చేసేయని. సరే ఒక్కసారి వచ్చి చూస్తాము, అమ్మకు ఆరోగ్యం బాగాలేదట, నేను వెళ్తాను అని చెప్తుంది. సరే వెళ్ళి రమ్మంటాడు.
వెళ్ళిపోతుంది ఆమె. వెళ్ళిపోయిన తర్వాత దేవుని దర్శనం అంతా అయిన తర్వాత వస్తే ఎక్కడ చూసినా ఆమె కనిపిస్తుంది. తోచదు, అరే ఉంటే ఈ పని చేసేది కదా, ఉంటే ఆ పని చేసేది, అవి ఇటువంటి వ్యామోహంలో తను కూడా వచ్చేస్తాడు అక్కడికి. ఈ శిష్యుడు ఆశ్రమం చూసుకుంటూ ఉంటాడు. ఇతను ఏం చేస్తాడంటే అక్కడనే ఉండిపోతాడు, ఆ వేశ్య గృహంలోనే ఉండిపోతాడు. లోపలికి తీసుకుపోయి చాలా మర్యాదలు చేస్తుంది, ముందంతా ఊరుకుంటుంది తల్లి, తర్వాత అడ్డం తిరుగుతుంది ఆమె. మనకు వాళ్ళకు ఏంటి సంబంధం, ఆయన బ్రాహ్మణుడు, ఏముంది ఈయన దగ్గర ఆదాయము, వద్దు అని చెప్పేసి బయటికి తరివేస్తుంది. ఎంతనో చెప్తుంది తల్లికి, అమ్మ నేను ఆయన్ను తప్ప నేను పెళ్లి చేసుకునేది ఎవరిని పెళ్లి చేసుకొని నేను ఆయనతో ఉంటానే, అసలు మన వంశంలో పెళ్ళిళ్ళే లేవు, నీకేంటి ఇంత వ్యామోహమని కూతుర్ని దండించి నిర్బంధం చేస్తుంది కూతుర్ని. ఈయనను బయటికి తరిమేసి ఈమెను ఒక రూమ్లో వేసేస్తుంది. అక్కడ ఆమె ఏడుస్తుంది, ఈయన బయట అరుగు మీద కూర్చొని ఈడ ఏడుస్తుంటాడు. ఏమి వెళ్ళి ఆశ్రమానికి వెళ్దామన్న ఆలోచనే రాదు. ఎప్పుడు వస్తే ఆమె తలుపు తీస్తే లోపలికి వెళ్దామా అన్నట్టు ఈయన ఉంటాడు. వెంటనే చెప్తుందన్నమాట బయట ఉన్నటువంటి వాళ్ళతో, వాళ్ళ ఉన్నటువంటి చెలికత్తెతో, ఏదైనా తీసుకొని వస్తేనే అతనికి మళ్ళీ లోపల స్థానం అని. ఏముంది తన దగ్గర, ఏమీ లేదు కదా, సరే ఏం తీసుకొని ఇచ్చి ఇవ్వాలా, ఏమీ చేయడు, ఎవరి దగ్గర ఇవ్వడు, చేయి జాచి ఏం అడగడు. సరే కూర్చొని ఆలోచిస్తూ ఆమె పేరు అది గుర్తు రావడంలే, ఆమె మీదనే వ్యామోహంతో ఆమె పేరే అనుకుంటూ ఉంటాడనమాట. ఇంత లోపల రంగనాథుడు చూస్తాడు, ఒరే నా భక్తుడు ఇంతవరకు నా కోసమే అన్నీ చేసి నేనే సర్వస్వం అనుకున్నాడు, కాబట్టి ఇతనికి ఏమిదైనా కూడా ఇతని బాధ నేను తప్పించాలి అని చెప్పేసి ఇతని యొక్క విప్రనారాయణ తొండరపడి వాళ్ళ యొక్క శిష్యుని వేషంలో వచ్చి 5 గిన్నెలు ఉంటాయి, పంచపాత్రలు, ఆర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం ఇట్లా ఉంటాయన్నమాట. ఒక పెద్ద చెంబు, దాంట్లో మొత్తం నీళ్లు ఉంటాయి. ఉద్ధరిణితో ఆర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి అని అన్ని మహానైవేద్యం అన్ని చేసినప్పుడు అన్నీ కూడా ఒక దాంట్లోకి పోసుకొని మనకు అది తీర్థంగా ఇస్తారు. అటువంటి 5 గిన్నెలు ఉంటాయి పెద్దవి. ఒక పెద్ద వెండి గిన్నె తీసుకుంటాడు, తీసుకొని వాళ్ళ శిష్యుని మాదిరి వస్తాడు. ఈయన పడుకొని నిద్రపోతుంటాడు. వచ్చేసి తలుపు తట్టే ఆమెనే వాకిలు తీస్తుంది, పెద్ద ఆమె. అమ్మ విప్రనారాయణ తొండరపడేళ్ళ వాళ్ళు పంపించారు అని చెప్పి ఇస్తాడు. చాలా సంతోషము, చాలా పెద్ద వెండి గిన్నె, ఎంత ఖరీదు అని చెప్పి చాలా సంతోషం అని చెప్పి పడుకొని నిద్రపోతున్నటువంటి వాడిని లేపుతుంది, లోపలికి రండి. వాళ్ళు ఎవరిని చూసినా ఏదో వాళ్ళ భాషలో మాట్లాడతారు, అల్లుడు గారని ఏదో లోపల నిజమైంది. తెల్లవారింది, 4 పాత్రల్లో ఒక పాత్ర లేదు, ఎక్కడ పోయింది, వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి, ఏమైంది ఎంక్వైరీ. ఇప్పుడంటే ఏం లేదు కానీ ఆ జైళ్ళలో కేసు పెడితే ఎన్ని ఏళ్ళకో దిగుతుంది, వాళ్ళు చచ్చిపోయి ఉంటాడు, అదే కేసు అయిపోయాడు. అప్పుడు అట్లా కాదు, దేవుని జోలి ఇవ్వతే వెంటనే ఉరిశిక్ష ఎవడైనా కానివాడు, అటువంటి శాసనాలు ఉండినాయి. ఇప్పుడు వెంటనే ఎవరు తీసుకున్నారు ఎంక్వైరీ జరుగుతుంది. జరిగితే విని ఈ చెలికత్తె చెప్తుంది, రాత్రి ఒక వ్యక్తి మా ఇంట్లో ఉన్నటువంటి ఆమెకు పెద్ద ఆమెకు తీసుకొచ్చి ఒక వెండి గిన్నె ఇచ్చాడు, బహుశా అదేమైనా అయి ఉంటుందేమో అని చెప్తే ఏముంది, వెంటనే రాజభట్లు 5 మంది రాజభట్లు వస్తారు, చూస్తారు. మన పిలిచి ఏది ఆ గిన్నె అంటే గిన్నె తీసుకొచ్చి చూపిస్తుంది. ఎవరు ఇచ్చినారు ఇది అంటే విప్రనారాయణ తొండరపడి ఆళ్వార్ల యొక్క శిష్యుడు ఇచ్చినాడు. ఆయన అడుగుతారు, ఆయన అడిగితే నేను ఎటువంటి వెండి గిన్నె నా యొక్క శిష్యునితో నేను పంపించలేదు, అక్కడే ఉన్నాడు అంటే ఒప్పుకోలేదు. శిష్యుడిని పిలిపించినారు. నేను అసలు రానే లేదండి ఇక్కడికి, మా గురువు గారు రాలేదండి, నేను బాధపడుతున్నాను, నేను ఈ సైడే రాలేదన్నాడు ఆయన. ఎంక్వైరీ జరగాలి, ఇంకా ఇద్దరికి బేడీలు పడినాయి. తీసుకొని వచ్చారు. తీసుకొని వస్తే ఏం చేస్తాడు పాపం, ఏం చేయలేదు. అప్పుడు అతనిలో ఒక విధమైనటువంటి వైరాగ్యం వచ్చించా, ఎక్కడున్నవాడిని ఎక్కడికి దిగజారినాను నేను, ఒక స్త్రీ వ్యామోహంలో పడి రంగనాథుణ్ణి చులకన చేసినందువల్ల నాకు మంచి శిక్షనే విధించాడు, దొంగతనం నా మీద మోపినాడు, నేను చెయ్యని నేరానికి నన్ను బాధ్యుడిని చేసినాడని చాలా ఏడ్చుకుంటూ ఆయనకు ఆమె మీద కూడా మనసు అంతా పోయింది, బాధపడుతూ ఉన్నాడు. రాజు ఎంక్వైరీ జరిగింది, చెప్పింది ఆమె వాళ్ళ శిష్యుడే వచ్చి ఇచ్చినాడు అని. సరే జరిగిపోయింది. 2 చేతులు కట్ చేయమని శిక్ష. అది గొప్పవాడు కాబట్టి, ఇంతవరకు కూడా పూజనీయుడు కాబట్టి ఉరిశిక్ష ఒప్పుకోరన్నమాట ప్రజలు. ఉరిశిక్ష తప్పించి ఆ 2 చేతులు, ఏ చేతులతో అయితే దేవుని యొక్క వస్తువులు తాకి తీసుకొచ్చి ఒక వేశ్యకి ఇచ్చాడో ఆ 2 చేతులు నరికేయమంటాడు రాజు. సరే అని చెప్పి పబ్లిక్ అందరి ముందర జరగాలి. ఇది ఉరిశిక్ష కూడా అంతే, అందరి ముందర జరగాలి. పాపం తీస్తారు, కట్టేస్తారు, 2 చేతులు నరకడానికి వస్తూ ఉంటారు. అప్పుడు రంగనాథుడు
ఆయనకు అశరీరవాడిగా ఆకాశంలో నుంచి ఒక వాక్కు వినిపిస్తుంది. రాజా, ఇదంతా కూడా నా యొక్క మహాత్మ్యంతో జరిగింది. అతను ఏమీ తెలియదు అతనికి. అతను ఆమె మీద వ్యామోహపడ్డానికి కూడా ఒక కారణం ఉంది. ఆమె ఒక గంధర్వ కన్య. అతను వాళ్ళిద్దరూ పోయిన జన్మలో వాళ్ళిద్దరు దగ్గర ఉన్నారు. కొన్ని అనుభవించని వాటిన్నింటినీ కూడా నేను ఇక్కడ ఇప్పుడు ఈ విధంగా వెళ్ళేదైతే అనుభవింపజేశాను. ఇద్దరి యొక్క కర్మ తెగింది. ఇద్దరూ మోక్షానికి అర్హులే. కాబట్టి వాళ్ళని వదిలేసి ఇది నా శాసనం అంటాడు. ఎప్పుడైతే నేను నరకడానికి వెళ్ళిపోయినారో ఆ యొక్క అన్నీ కూడా ఆ యొక్క ఖడ్గాల నిండు కూడా ఆయనకు పూలమాదల మాదిరి అయిపోతుంది అనమాట. అందరూ చూస్తూ ఉండగా అప్పుడు తొండరొప్పడి ఆళ్వార్ అని అందరూ పొగుడుతున్నారు. అందరి ముందర కూడా రంగనాథుడు అతని యొక్క మహాత్యాన్ని చూపిస్తాడు. అంటే తన భక్తులకు ఎక్కడున్నా కూడా ఒక విశిష్టమైన స్థానాన్ని, ఎంత తప్పు చేసినప్పటికీ కూడా క్షమించి ఆ స్థానాన్ని ఇస్తాడనే దానికి నిదర్శనం ఇది. ఈరోజు ఆళ్వార్లు, తొండరొప్పడి ఆళ్వార్లు అంత గొప్పవారు. జై శ్రీమన్నారాయణ.